ఎమ్మెల్సీలు రాష్ట్రం కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము మున్సిపాలిటీ కౌన్సిలర్లు చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా. మీ పవర్ ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరిగిన కొట్టేస్తాల్ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది, ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అనిల్ అని అన్నాడు, మా దగ్గర బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయారని. మీ దగ్గరనే కాదన్న, మొత్తం అంతటా ఒకటైపోయారు. తెలంగాణ మొత్తం దొంగ చీకటి ఇద్దరు కలిసిపోయారు. దొంగ చీకటి మంచిగా కలిసిపోయారు. ఎట్లా పడతాం ఇద్దరిని? అదలు బదలు చేసుకున్నట్టే. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. కోరామా, నేను పరిశాన్ అయినా చూసి, ఇంత న్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక పక్కకి వెళ్ళి? సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తు ఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా. తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే, దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడెక్కాల, మళ్ళీ మీ నేరేడు కొండగాడ ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కిచ్చినా ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి, నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళా బోతు నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి, ఈ 2 ఏళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది, తప్పదు. ఉన్నకాడికి పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు, అద్భుతంగా. ప్రతి ఊర్లో ఒక డంపింగ్ యార్డ్, ఒక వైకుంఠ ధామం, ఒక నర్సరీ, ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా, నల్లా, ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు, ట్యాంకర్ల నీళ్లు దిక్కులేవు. మొత్తం ఊరంతా గబ్బు గబ్బు పట్టించింది. ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే. కాంగ్రెస్ సర్పంచులు ఏం చేయరు. వాళ్ళు ఎంతసేపు పైరవిలు తువాలా దులపాలా, అడవి ఆదిలాబాద్లో కూర్చోవాలి, ఈ పైరవి ఆ పైరవి, పైసలు సంపాదించుడు, అదే పనిలో ఉంటారు. కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపించాలి. మళ్ళీ తెలంగాణ ఆనాడు పల్లె ప్రగతి రూపంలో ఎట్లయితే అద్భుతాలు సృష్టించిందో, ఎట్లయితే 30% అవార్డులు ఢిల్లీలో కొట్టిందో, మళ్ళొక్కసారి మనమే ఆ పని చేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతూ, నేను అనిల్ అన్నకు నేను ఒకటే మాటిస్తున్నా, ఒక ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు అనిల్ జాదవ్ గారు, కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు